ఎప్పుడైతే ప్రభువు జన్మించాడో ఆకాశంలో నక్షత్రం ఉదయించింది. ఆ నక్షత్రానికి ఒక పేరుంది. మీకు తెలిస్తే చెప్తారా? చెప్పండి. నక్షత్రానికి ఒక పేరుంది. ఏమా తెలుసా మీకు? బైబిల్ చదివే వాళ్ళకైతే తెలిసింది. బైబిల్లోనే ఉంది, మనం ఏం ఎత్తుకోవాలి. చెప్పండి. అంటున్నారు మీరు, చెప్పేది గట్టిగా చెప్పండి. ఆయన నక్షత్రం. ఏం పేరు? ఆయనంటే ఆయన నక్షత్రం నాకు పేరుంది. ఈ నక్షత్రం ఆయనది. ఎందుకంటే ఆ నక్షత్రం తూర్పు దేశపు జ్ఞానులను నడిపించింది. ప్రభువు పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. పొత్తిగుడ్డలు అంటే తెలుసా? సందేశాన్ని మనం ఇచ్చి మనను బలపరిచినటువంటి దైవజనులకి ఒక చిన్న సన్మానం లాంటిది. ఆవిడ దైవజనుల్ని ప్రేమపూర్వకంగా మరి వేదిక మీద రావాల్సిందిగా ప్రభు పేరు వారిని మేము ఆహ్వానిస్తున్నాము. మరి సమయంలో దైవజనులకి మన సంఘం తరఫున మరి జ్ఞాపకను అనగా నిమంటోను మరి వారికి అందించవలసిందిగా మరి మన సంఘ పెద్దలైనటువంటి జోషి గారిని వేదిక ఆహ్వానిస్తున్నాం. వారు వచ్చి మన సంఘ పక్షాన మరి నిమంటోని దైవజనులకి వారు అందజేస్తారు. అలాగనే మరి మాస్టర్ గారు